Hello everyone. ఇది మన పైథాన్ సిరీస్ లో ప్రీవియస్ వీడియోలో డేటా టైప్స్ లో న్యూమరిక్ డేటా టైప్ అని చూసాం. న్యూమరిక్ లో ఇంటిజర్, ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్ నెంబర్ చూసుకున్నాం అనమాట. ఈరోజు మనం చూసుకోబోయేది సీక్వెన్స్ డేటా టైప్ అన్నమాట. దీంట్లో స్ట్రింగ్, టుపుల్, లిస్ట్ ఈ త్రీ మెయిన్ బేసిక్ అన్నమాట. సో ఈరోజు దీని త్రీ గురించి చూసుకోబోతున్నాం. మెయిన్ గా మనం డిస్కస్ చేయబోయేది సీక్వెన్స్ డేటా టైప్. దాంట్లో స్ట్రింగ్, లిస్ట్ అండ్ టుపుల్ గురించి చూసుకోబోతున్నాం అనమాట. ప్రీవియస్ వీడియోలో మనం చూసుకుంది న్యూమరిక్ డేటా టైప్. ఈ రోజు మనం సీక్వెన్స్ డేటా టైప్ చూసుకోబోతున్నాం అనమాట. పైథాన్ లో సీక్వెన్స్ డేటా టైప్. సీక్వెన్స్ డేటా టైప్ లో మెయిన్ గా మనం చూసుకోబోయేది లిస్ట్, టుపుల్ అండ్ స్ట్రింగ్స్. ఈ త్రీ అదర్ ద మెయిన్ బేసిక్ అన్నమాట, ఇంపార్టెంట్. సో లిస్ట్, టుపుల్, స్ట్రింగ్ మీరు బాగా వినండి, ఎందుకంటే లైట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూసి మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఫస్ట్ వచ్చేసేది లిస్ట్ చూసుకోబోతున్నాం. లిస్ట్ లిస్ట్ ఆర్ ద మ్యూటబుల్ అండ్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. అంటే సపోజ్ మనం మీరు ఏదైనా చూసుకుంటే ఎగ్జాంపుల్ తోనే మనకి ఏదైనా అర్థమైంది. వితౌట్ ఎగ్జాంపుల్ నథింగ్. సో ఇప్పుడు దానికి అర్థం ఏంటంటే ఇది చూసుకోండి, ఇట్ ఈస్ అన్ మ్యూటబుల్ అండ్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా. అండ్ ఇక్కడ మన ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే మనం ప్రింట్ చేయాల్సింది యాజ్ యూజువల్ ఇక్కడ. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం డిస్ప్లే చేస్తాం అంటే కలర్స్ ఉంది కదా, కలర్స్ అనేది ఒక వేరియబుల్లో మనం లిస్ట్ అంటే మనం లిస్టా, టుపులా, స్ట్రింగ్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లిస్ట్ అనేది స్క్వేర్డ్ బ్రాకెట్స్ తో ఎండ్ అయింది, స్క్వేర్డ్ బ్రాకెట్స్ తో క్లోజ్ అయింది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ లిస్ట్ అన్నమాట. అండ్ ఈ లిస్ట్ లో రెడ్, గ్రీన్, బ్లూ అనే కలర్స్ ని పంపించాం. అండ్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏంటంటే కలర్స్ డాట్ అపెండ్. నేను ప్రీవియస్ వీడియోస్ లో చాలా ఫంక్షన్స్ చూసుకున్నాం. అండ్ అపెండ్ ఈస్ వన్ ఆఫ్ ద ఫంక్షన్ అనమాట. మీరు సైడ్ రాసుకోండి ఏ ఫంక్షన్స్ ఒక యూజెస్. సో మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆటోమేటిక్ గా ఫంక్షన్స్ బ్రెయిన్ లోకి రాకపోయినా మీరు ఆ నోట్స్ చూడడం కానీ మీకు ఈ ఫంక్షన్ దేని యూజ్ చేస్తామో అర్థమైపోయింది. అండ్ అపెండ్ అనేది ఫంక్షన్ అన్నమాట. ఈ ఫంక్షన్ లో మనం ఎల్లో కలర్ అనేది అపెండ్ చేస్తున్నాం. అపెండ్ అంటే సపోజ్ ఇది మ్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు నార్మల్ గేమ్ ప్రింట్ అయితే చూడండి, రెడ్, గ్రీన్, బ్లూ యాజ్ యూజువల్ 3 కలర్స్ ప్రింట్ అయ్యింది. సో ఇది తీసేస్తే డాట్ అపెండ్ పెట్టి ఈ కలర్ ని మనం పంపిస్తున్నాం. అప్పుడు ఏం రన్ అయింది? రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో. సో ఇట్ ఈస్ అన్ మోడిఫైబుల్, ఇట్ ఈస్ అన్ మ్యూటబుల్ అంటే మనం ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఎల్లో కలర్ కానీ, బ్లాక్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, ఎనీథింగ్ కలర్ మనం కలర్స్ అనే కాదు, ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే సో మనం అపెండ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి లిస్ట్ లో చేయగలుగుతాం. అండ్ మనల్ని అడుగుతారనమాట లిస్ట్ ఇది మ్యూటబుల్లా కాదా అని. మ్యూటబుల్ అంటే మనం ఏదైనా యాడ్ చేయగలిగటానికి మనకి ఎలిజిబిలిటీ యాక్సెస్ ఉందన్నమాట. సో లిస్ట్ ఈజ్ అండ్ మ్యూటబుల్. అండ్ ఇక్కడ ఫీచర్స్ వచ్చేసి మ్యూటబుల్ ఇస్ నథింగ్ బట్ యాడింగ్ ఆర్ రిమూవింగ్ ఎలిమెంట్ ఆఫ్టర్ క్రియేషన్స్. ఇక్కడ మనం ఆఫ్టర్ క్రియేషన్స్ అంటే కలర్స్ అనేది ఆల్రెడీ ఒక క్రియేట్ చేసిన దానికి ఇంకా ఎల్లో కలర్ అనేది యాడ్ చేసాం. దాన్ని ఆఫ్టర్ క్రియేషన్స్ అని అంటాం. అండ్ యాక్సెస్ ఎలిమెంట్ వై కలర్స్ అంటే ఇండెక్స్డ్ ఎలిమెంట్స్ కి మనం అంటే సపోజ్ మనం మనం సపోజ్ ఇండెక్స్ ఎలిమెంట్ ఇక్కడ మనం రెడ్ కలర్ ఇవ్వాలి అనుకుంటున్నాము, అది ఇండెక్స్ ఎలిమెంట్స్ కూడా యాక్సెసిబిలిటీ ఉందన్నమాట. అండ్ నథింగ్ నెక్స్ట్ వచ్చి ఫ్లెక్సిబుల్ స్టోర్ మిక్స్డ్ డేటా టైప్స్. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకో, ఇక్కడ మనం ఇక్కడ ఒకటి సంబంధించింది చూసుకున్నాం. ఇక్కడ చూడండి మిక్స్డ్ 10 యాపిల్ ట్రూ అంటే ఇక్కడ నెంబర్ టైప్ ఉంది, స్ట్రింగ్ ఉంది అండ్ రకరకాల, ఇక్కడేమో ఫ్లోట్ ఉంది, ఇక్కడేమో బూలియన్ ఉంది అండ్ చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఇది మిక్స్డ్ డేటా టైప్ కింద తీసుకున్నాం అండ్ దీన్ని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం, ఏమొచ్చింది చూసారా?
10 apples. ఓకేనా? సో ఇట్ ఈస్ an mutable, indexed and flexible అన్నమాట. దిస్ ఇస్ అబౌట్ అన్ లిస్ట్. లిస్ట్ అనగానే మనం గుర్తుకొచ్చుకోవాల్సింది స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ ఇట్ ఈస్ మ్యూటబుల్. ఏదైనా వేరియబుల్ మనం యాడ్ చేయడానికి యాక్సెస్ ఉంటుంది, అదే లిస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టుపుల్ అనమాట. టుపుల్ టుపుల్ ఈజ్ అన్ ఇమ్యూటబుల్ అండ్ ఆర్డర్డ్. ఇక్కడ ఏం తీసుకున్నాం, లిస్ట్ ఈజ్ అన్ మ్యూటబుల్ అండ్ ఆర్డర్డ్. ఇక్కడ టుపుల్ ఈజ్ అన్ ఇమ్యూటబుల్ అండ్ ఆర్డర్డ్. అంటే సపోజ్ ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసి రన్ చేసి ఏమొచ్చిందో చూద్దాం. 4 5 యాజ్ యూజువల్ ప్రింట్. దీంట్లో ఈ వేరియబుల్ లో 4 5 అనేది మనం పంపించుకున్నాం అనమాట. సో యాజ్ యూజువల్ ప్రింట్ అయింది. సో మనం ప్రీవియస్ దాంట్లో చూసినట్టు, లిస్ట్ లో చూసినట్టు ఇప్పుడు టుపుల్ లో మనం చూస్తే ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఎర్రర్ వచ్చింది. టైప్ ఎర్రర్. Tuple object does not support item assessment. అసెస్మెంట్ అంటే అది యాడ్ చేయటానికి, అపెండ్ చేయటానికి యాక్సెసిబిలిటీ సపోర్ట్ చేయదు. ఏంటిది? ట్రిపుల్ ఆబ్జెక్ట్ అనేది. సో దిస్ ఇస్ అనదర్. మనం తీసేసాం. ఇక్కడ మనం ఆల్రెడీ నేను టెక్స్ట్ చేయబడింది మీకు చూడంగానే అర్థమైందని. ఎర్రర్ కెనాట్ బి మోడిఫైడ్ అని వచ్చింది. మనం 10 అనే ఎలిమెంట్ యాడ్ చేయలేకపోయాం. మనం అదే ఇందాక లిస్ట్ లో చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎల్లో కలర్ అనే యాడ్ చేయి, అట్లా 10 అనే వేరియబుల్ కానీ అట్లా ఏదైనా కానీ ఫ్లోట్ నెంబర్ కానీ ఏదైనా యాడ్ చేయడానికి యాక్సెసిబిలిటీ ఉంది, కానీ టుపుల్కి అట్లా లేదు. సో మనం ఏ నెంబర్ అయినా యాడ్ చేయడానికి యాక్సెసిబిలిటీ లేదు కాబట్టి ఇట్ ఇస్ అన్ ఇమ్యూటబుల్. అండ్ టుపుల్ అనేది పారాంథసిస్ లో డిస్ప్లే చేయటం జరిగింది. అండ్ ఇక్కడ స్ట్రింగ్ లిస్ట్ అనేది ఏంటది స్క్వేర్ బ్రాకెట్స్ లో డిస్ప్లే చేస్తున్నాం అనమాట. టుపుల్ అంటే పారాంథసిస్ లో డిస్ప్లే చేస్తున్నాం. అండ్ ఇది ఇమ్యూటబుల్. ఫీచర్స్ వచ్చి ఇట్ ఈస్ అన్ ఇమ్యూటబుల్, సేఫ్ ఫర్ ఫిక్స్డ్ డేటా. మనం ఇక్కడ డేటా అనేది మార్చడానికి సాధ్యం అవ్వదు. సో వీ కెనాట్ చేంజ్ ద డేటా. కానీ మిగతా లిస్ట్ లో చూసుకుంటే ఇట్ ఈస్ కెన్ చేంజ్ ద డేటా. సో ఇట్ ఈస్ నాట్ సేఫ్. లిస్ట్ తో పోల్చుకుంటే టుపుల్ ఇస్ సేఫ్ అనమాట. సేఫర్ ఫిక్సింగ్ డేటా అండ్ ఫాస్టర్ దెన్ లిస్ట్ ఫర్ ఇటరేషన్స్. నెక్స్ట్ డీటెయిల్ మీకు అర్థమైంది. ఫాస్టర్ దెన్ లిస్ట్ అండ్ యూజ్ ఫర్ డేటా ఇంటిగ్రిటీ. అంటే డేటాలో కానీ మిగతా అన్నిటిలో కానీ యూజ్ చేయడం జస్ట్ జనరల్ ఫీచర్స్ అనమాట. సో ఇంకోటి జస్ట్ మీకు ఒక దాంట్లో కాకుండా ఇంకో దాంట్లో అర్థమైందని ఇవన్నీ టైప్ చేసి పెట్టుకున్నా. సారీ, ప్రింట్ RGB. సింపుల్ గా ప్రింట్ స్టేట్మెంట్, ప్రింట్ ఫంక్షన్ ఇచ్చేసి డిస్ప్లే. మనం ఏమైనా పంపించుకోవాలనుకుంటే ఇట్స్ నథింగ్, మనం ఏం పంపించుకోలేము. ఎర్రర్ వచ్చింది యాజ్ వి సీన్ ఇన్ ప్రీవియస్ వీడియో. అండ్ దిస్ ఈస్ అబౌట్ టుపుల్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్. స్ట్రింగ్స్ ఆర్ నథింగ్ బట్ ఇమ్యూటబుల్ అండ్ ఆర్డర్డ్. స్ట్రింగ్ కానీ లిస్ట్ కానీ టుపుల్ కానీ ఇట్ ఈస్ అన్ ఆర్డర్డ్. మూడు ఆర్డర్డ్. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఒకటి ఇమ్యూటబుల్, ఇంకోటి ఇమ్యూటబుల్, ఇంకో మిగతా రెండు ఇమ్యూటబుల్. అవి స్లైట్లీ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీరు చూస్తే అర్థమైపోయింది. సో స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. అండ్ సపోజ్ మన ఇక్కడ మెసేజ్, ఇది కూడా ఎగ్జాంపుల్ లో చూద్దాం. ఓకే, మనం ప్రింట్ రన్ చేద్దాం. మెసేజ్ అనే వేరియబుల్ లో హలో పైథాన్ అని ఇచ్చాం. ప్రింట్ మెసేజ్ ఆఫ్ 0. 0 ప్లేస్ లో ఏముంటది? హెచ్ ఉంది. అండ్ అది తీసేసి ఒక 2 అని ఇచ్చాం అనుకోండి, ఎల్ ప్రింట్ అయింది. స్లోగా ఉంది. అదే అది లోడ్ అయ్యే లోపల మనం ఇక్కడ చూసుకుందాం. ఈ స్ట్రింగ్ ఇస్ ఇమ్యూటబుల్ అంటే మనం ఏ వేరియబుల్స్ లిస్ట్ లో యాడ్ చేసినట్టుగా ఎపెండ్ ఫంక్షన్ ఏ ఫంక్షన్ యూజ్ చేసినా వీ కెనాట్ మోడిఫై.
ఇట్ ఈస్ అన్మాడిఫైబుల్. ఓకేనా, అండ్ ఇమ్యూటబుల్ అని అంటాము. స్లోగా ఉంది అండ్ రీలోడ్ చేస్తే సారీ ఫర్ డిస్టర్బెన్స్ అండ్ మళ్ళీ రన్ చేద్దాం. హెచ్ ప్రింట్ అయింది అండ్ ఇక్కడ నేను 2 పెట్టాను కదా, అక్కడ 2 ప్రింట్ చూసారా, ఎల్ ప్రింట్ అయింది అండ్ 4 ఓ ప్రింట్ అయింది. సో ఇక్కడ ఇమ్యూటబుల్ అంటే మనం ఏ ప్లేస్ లో కానీ హలో పైథాన్ వర్డ్ అనేది అక్కడ పక్కన యాడ్ చేయలేం, గివ్స్ అన్ ఎర్రర్ అనమాట. మనం ఇక్కడ 10 అనేది ఇచ్చాను కానీ అది తీసుకోలే ఎర్రర్. సో అదే విధంగా ఇక్కడ కూడా అది తీసుకోదన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ వి క్యాన్ ట్రై చూసినట్టుగా స్ట్రింగ్ లో. సో ఈజ్ ఓకే ఈజ్ ఈక్వల్స్ టు వర్డ్ వర్డ్ అని ప్రింట్ చేద్దాం. టైప్ ఎర్రర్ వర్డ్. సో అందులోకి చూసుకుందాం అండ్ ఇమ్యూటబుల్ ఆర్డర్. సో ఇక్కడ ఫీచర్స్ వచ్చి టెక్స్ట్ మ్యానిపులేషన్ అంటే అప్పర్ కేస్ స్ప్లిట్ అండ్ రీప్లేస్ అంటే సో సింటాక్స్ ఎర్రర్. సో అవ్వదు, తీసేద్దాం ఇదొక రన్ చేద్దాం. అండ్ టెక్స్ట్ మ్యానిపులేషన్ అప్పర్ కేస్ అప్పర్ ఫంక్షన్ స్ప్లిట్ ఫంక్షన్ అండ్ రీప్లేస్ ఫంక్షన్. మనం కావాలంటే అప్పర్ ఫంక్షన్ అప్పర్ కేస్ లో మనం మార్చుకోవచ్చు టెక్స్ట్ ని అండ్ కావాలంటే స్ప్లిట్ చేయవచ్చు అంటే 2 పదాలుగా డివైడ్ చేయవచ్చు అండ్ రీప్లేస్ అండ్ చేయవచ్చు అనమాట. సెర్చ్ విత్ ఇన్ అంటే పైథాన్ ఈజ్ ఇన్ మెసేజ్ అంటే సెర్చ్ విత్ ఇన్ అంటే పైథాన్ అనేది మెసేజ్ లో ఉందా లేదా అనేది జస్ట్ ఒక ఫ్యూచర్ అనమాట. సో రిటర్న్ అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి రన్ చేద్దాం, సారీ ప్రింట్ చేద్దాం. ప్రింట్ run చేద్దాం. Korean Python. So these are about list and tuple and string అన్నమాట. దీని ఒక ఫ్యూచర్ ఎగ్జాంపుల్స్ అండ్ కామన్ ఆపరేషన్స్ గురించి చూసుకోబోతున్నాం. ఆపరేషన్స్ లిస్ట్ tuple అండ్ స్ట్రింగ్ అండ్ ఇండెక్సింగ్. ఆపరేషన్ వచ్చి ఇండెక్సింగ్, లిస్ట్ లో ఇండెక్సింగ్ చేయొచ్చు. ఇండెక్సింగ్ నథింగ్ బట్ అండ్ ఇండెక్సింగ్ అంటే 0 1 2 3 ఆ ప్లేసెస్ అనమాట. సో లిస్ట్ లో ప్లేసింగ్ ఉంటుంది, ట్రిపుల్ లో ఉంటుంది, స్ట్రింగ్ లో ఉంటుంది. యాజ్ యూజువల్ స్లైసింగ్ రెండింటిగా డివైడ్ చేయడానికి లిస్ట్ లో పాసిబిలిటీ ఉంటుంది, ట్రిపుల్ లో ఉంటుంది, స్ట్రింగ్ లో ఉంటుంది. కన్కాటినేషన్ రెండింటిగా మనం డివైడ్ చేయవచ్చు. సారీ రెండింటిగా రెండు వర్డ్స్ ని యాడ్ చేయడానికి కన్కాటినేషన్ అంటారు. జాయినింగ్ ఆఫ్ టూ స్ట్రింగ్స్ nothing but two tuples, two lists in nothing concatenation. It is possible to list, tuple, and string. And mutability is the main anamata. So list lone it is mutable and you can add any of the variable to the list anamata. And tuple ki string it is not possibility. And main గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లిస్ట్ అంటే నథింగ్ బట్ స్క్వేర్ బ్రాకెట్ tuple and parentheses, string అంటే parentheses. These are about the common operators అన్నమాట. ఇండెక్సింగ్ స్లైసింగ్ కన్కాటినేషన్ అని ఫర్దర్ వీడియోలో మీకు చెప్తాను ఎగ్జాంపుల్స్ తో. ప్రొటెక్షన్ ఏమేమి ఉన్నాయి, యూజ్ లిస్ట్ ఫర్ డైనమిక్ కలెక్షన్ అంటే షాపింగ్ కార్ట్స్ లో మనం జనరల్ గా లిస్ట్ అనేది దీంట్లో వాడతాం అనమాట. షాపింగ్ కార్ట్స్ లో ఒక్కొక్కటి 1 by 1 ఒక లిస్ట్ ఫామ్ లో కదా ఉంటది మనకి, అన్ని కంబైన్డ్ ఉండవు కదా, 1 by 1 ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా కాబట్టి లిస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్. యూజ్ ట్రిపుల్స్ ఫర్
అండ్ కోఆర్డినేటర్ డేటాబేస్ కి ఇది మీకు అర్థం కావచ్చు జస్ట్ గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ ఇస్ ఫర్ టెక్స్ట్. మనం వాట్సాప్ లో ఏం జనరల్ గా గూగుల్ టైప్ లో ఏం నథింగ్ బట్ స్ట్రింగ్ అనమాట. అండ్ లిస్ట్ అంటే బ్రాకెట్స్ స్క్వేర్ బ్రాకెట్స్, ట్రిపుల్ అంటే కరెన్సీ, స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్, అండ్ ఇట్ ఇస్ మ్యూటబుల్ లిస్ట్ అండ్ నాట్ మ్యూటబుల్, అండ్ స్ట్రింగ్ ఇస్ నాట్ మ్యూటబుల్. యూజ్ కేస్ అండ్ డైనమిక్ డేటాలో ఎక్కువగా లిస్ట్ అనేది వాడతాం. అండ్ ట్రిపుల్ అనేది ఫిక్స్డ్ డేటాలో సో వీ కెనాట్ చేంజ్ అనమాట. ఇట్ ఈస్ నాట్ మ్యూటబుల్ సో ఇట్ ఈస్ అన్ ఫిక్స్డ్ డేటా. స్ట్రింగ్ అంటే టెక్స్ట్ మ్యానిపులేషన్ కి మనం వాడుతుంటాం. అండ్ లిస్ట్ ఈజ్ డైనమిక్. దీస్ ఆర్ అబౌట్ the second is nothing but sequence data type అనమాట పైథాన్.